నేను రీసెంట్‌గా ఒక వీడియోని ఫాలో అవ్వడం జరిగింది. 'ప్రకాష్ రాజ్' గారు అందులో ఒక ముఖ్య అతిథిగా వచ్చారు. అక్కడ ఆయన కొన్ని సంభాషణలు చేశారు. ఆ సంభాషణలో అతి ముఖ్యమైన సంభాషణ నన్ను ఆకర్షించింది. అదే నరేంద్ర మోదీ నన్ను అవమానించొద్దు. నేను 5 నేషనల్ అవార్డులు గెలిచినటువంటి నటుడిని అని 'ప్రకాష్ రాజ్' సెల్ఫ్ క్లెయిమ్ చేసుకోవటం కొంత ఆశ్చర్యంగా కనిపించింది. ఆయన ఏం మాట్లాడాడో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి, లైక్ చేయండి, 10 మందికి చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మా కష్టాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఒక నటుడు 500 పైగా సినిమాలు, 5 జాతీయ అవార్డులు, ప్రపంచ ప్రఖ్యాత నటనా సిద్ధాంతాలను అధ్యయనం చేసినటువంటి వ్యక్తి అతను ఇప్పుడు దేశ ప్రధానిని ఉద్దేశించి చెప్తున్న మాటలు, నరేంద్ర మోదీ నా ముందే నటించకు, నన్ను అవమానించకు అన్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చకు దారితీశాయి. అసలు ఈ వ్యాఖ్యల వెనక భావన ఏంటి? ప్రశ్నించడం దేశద్రోహమా, ప్రభుత్వాన్ని విమర్శించడం ధర్మద్రోహమా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్టర్గా నటించారు, యాక్టివిస్ట్లా నటించే వాళ్లను ఎక్స్పోజ్ చేశారు. మీకు ఏది ఎక్కువ సంతృప్తినిచ్చింది అనేది ఒక ప్రశ్న ఆయన ముందు ఉంచబడింది. దానికి ఆయన ఇచ్చిన సమాధానం అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది. నటించే వాళ్ళని ఎక్స్పోజ్ చేయడమే నాకు నచ్చింది. అంటే ఇక్కడ కాంటెక్స్ట్లో ఎవరైతే నటించేవాళ్ళు అంటే బీజేపీ అయి ఉండొచ్చు, నరేంద్ర మోదీ అయి ఉండొచ్చు, అమిత్ షా అయి ఉండొచ్చు. నటించే వాళ్ళని ఎక్స్పోజ్ చేయడమే నాకు నచ్చింది. అండర్లైన్. అదే ముఖ్యమైంది. యాక్టింగ్ అనేది నా ప్రొఫెషన్, అది ఒక క్రాఫ్ట్. ఇక్కడ ఆయన ఒక ముఖ్యమైన అంశాన్ని చెప్పదలుచుకున్నాడు 'ప్రకాష్ రాజ్'. నటన అనేది కేవలం డైలాగులు చెప్పడం మాత్రమే కాదు, శారీరక భాష, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మనస్తత్వంలోకి ప్రవేశించడం, పరకాయ ప్రవేశం, ఇవన్నీ కలిపి ఒక కళాకారుడిని తయారు చేస్తాయి అని చాలా స్మాల్ అబ్రివేషన్ ఇచ్చారు 'ప్రకాష్ రాజ్'. సో ఆయన మోదీని ఉద్దేశించి, మోదీ గారు నా ముందే మీరు నటించకండి. అక్కడి నుంచే ఆ వ్యాఖ్యలు మరింతగా పదును తేలాయి. నేను 5 నేషనల్ అవార్డులు గెలిచాను అంటే ఇక్కడ 'ప్రకాష్ రాజ్' నేను 5 నేషనల్ అవార్డులు గెలిచాను, 500కు పైగా సినిమాల్లో విభిన్నమైనటువంటి పాత్రలు చేశాను, శాన్ ఫ్రాన్సిస్కోలో చదివాను, భరతముని నాట్యశాస్త్రం నేర్చుకున్నాను, ఇది నా వృత్తి, నా ముందే మీరు నటిస్తే అది నన్ను అవమానించినట్లే అవుతుంది అని ఆయన పరిభాషలో చెప్పుకొచ్చాడు 'ప్రకాష్ రాజ్'. ఈ వ్యాఖ్యలు నిజంగానే చూసినప్పుడు రాజకీయ పరిభాషల్లో, చర్చల్లో చాలా అంటే చాలా హాట్ టాపిక్గా మారాయి. ఆయన ఉద్దేశం చూసినట్టయితే స్పష్టంగా ఒకటే కనిపిస్తుంది. ప్రజలను నమ్మించడం వేరు, నిజమైన నటన విదూషకుడు వేషంలో ఉండటం వేరు. ఈ చర్చ మరొక కీలక అంశాన్ని కూడా ముందుకు తెస్తుంది. ప్రశ్నిస్తే దేశద్రోహి, ప్రశ్నిస్తే ధర్మద్రోహి అనే భావనపై ఆయన అతి తీవ్రంగా స్పందించడం జరిగింది. అసలు మొదటిగా రాజ్యాంగం ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు ఏమంటుంది? ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజమే కదా, అసమ్మతి ఉంటుంది కదా, అభిప్రాయ భేదాలు ఉంటాయి కదా, ఇవన్నీ అత్యంత సాధారణమైన సహజ ప్రక్రియలో భాగాలు. డిసెంట్ ఈజ్ ఇంటిగ్రల్ టు డెమోక్రసీ. అంటే విమర్శించే హక్కు లేకపోతే నిజమైన ప్రజాస్వామిక తత్వం అనేది అసంపూర్ణమవుతుంది అని దానికి మీనింగ్. మరి అలాంటి ప్రశ్నిస్తున్న నన్ను, ధర్మాగ్రహాన్ని, జనాగ్రహాన్ని మీరు ఎందుకు గుర్తించటం లేదు అని 'ప్రకాష్ రాజ్' యొక్క బాధగా మనకు కనిపిస్తుంది. మరొక వైపు ఆయన కోవిడ్ కాలాన్ని కూడా ఒక సంగ్రహమైనటువంటి ఉదాహరణగా తీసుకున్నాడు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు పడ్డ కష్టాలు, కోవిడ్ సమయంలో లక్షలాది మంది వలస కార్మికులు వేల కిలోమీటర్లు నడిచి వెళ్ళటం, వెళ్ళే మార్గంలో కొంతమంది రైలు ట్రాక్ల మీద పడుకున్నప్పుడు రైళ్లు వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోవటం, ఎంతోమంది చనిపోవడం దేశాన్ని కదిలించాయి. అలాంటి సందర్భంలో, అలాంటి సమయంలో
ఎన్నికల కోసం బస్సులు, లారీలు ఏర్పాటు చేసేటువంటి మీరు ఇన్ ద సెన్స్ ఆ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, నాయకులు కానీ, ఆ ప్రజలను స్వగ్రామాలకు ఎందుకు పంపలేకపోయారు? వాళ్ళని ఎందుకు వదిలేశారు అనాథల్లాగా రోడ్ల మీద అనేటువంటి ప్రశ్న నేను లేవనెత్తుతున్నాను. ఒక కామన్ మ్యాన్గా జస్ట్ ఆస్కింగ్ పేరుతో నేను లేవనెత్తుతున్నాను. ఈ ప్రశ్న రాజకీయమైందే కావచ్చు, రాజకీయ నేతల చుట్టూ తిరుగుతుంది కావచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది అనేటువంటి బాధన, ఆవేదనని ఆయన నా జస్ట్ ఆస్కింగ్ ద్వారా నేను జనం ముందు పెడుతున్నాను అనేటువంటి ఒక వాదనని తెరపైకి తేవడం జరిగింది. ఇక్కడ ఆయన ఒక స్పష్టమైన సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ప్రశ్నిస్తే ధర్మాన్ని, న్యాయాన్ని ప్రశ్నించినట్టు కాదు. ధర్మం అంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం కాదు. భారతీయ జనతా పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే. ఇట్స్ అన్ పొలిటికల్ పార్టీ. దాన్ని ప్రశ్నిస్తే ధర్మాన్ని ప్రశ్నించడం ఎలా అవుతుంది? ప్రధానమంత్రిని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్టు కాదు కదా. ఇది ప్రజాస్వామ్యవాదుల ప్రాథమిక మౌలిక సూత్రం కదా. అసలు ఎవరి నాయకులు అంటే ప్రజల చేత ఎన్నుకునేబడేవాడే కదా నాయకుడు. మరి అలాంటి నాయకుడిని ప్రశ్నించే హక్కు కామన్ మ్యాన్గా జస్ట్ ఆస్కింగ్ పేరుతో నాకు ఉంటుంది కదా. అలాంటి ప్రశ్నించే హక్కు కూడా నాకు లేకపోవడం అంటే, నాకు ఇన్ ద సెన్స్ ప్రజలకు లేకపోవడం, ఎలాంటి హక్కు ఈ దేశం నాకు ఇస్తుంది అనేటువంటి వాదన చేసే విధంగా ఆయన తన వాదన పటిమను జనం ముందు పెట్టడం జరిగింది. ఇలాంటి అసమ్మతిని, ఇలాంటి ప్రశ్నించే తత్వాన్ని అణచివేయడం నిజంగా ప్రమాదకరం. పత్రికా స్వేచ్ఛ, నిరసన, ప్రజాస్వామిక చిహ్నాలు ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు ఒక దేశాన్ని, దేశ ప్రతిష్టను కాపాడంలో. అలాంటి నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి అసమ్మతిని నేరంగా చూడటం, పరిగణించటం, విమర్శించే స్వరాలను అణచివేయటం, అణగదొక్కటం సమాజానికి నిజమైన ప్రమాదకరమైన హెచ్చరికలుగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే చరిత్ర చెప్పుతుంది ఒక్కటే, ఎన్ని గొంతులను అణచివేయగలరు, ఎన్ని గొంతులను పూడ్చగలరు. అలాంటి సందర్భంలో కొత్త గొంతులు పుడుతూనే ఉంటాయి, కొత్త ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ప్రశ్నలు ఎప్పటికీ ఆగవు, ఆలోచనలు చనిపోవు, స్వేచ్ఛకు సరిహద్దులు ఉండవు అని ఆయన చెప్పిన విధానం ఒక విధంగా ఆలోచించే విధంగానే ఉంది, కన్విన్సింగ్గానే ఉంది. ప్రజాస్వామ్యంలో నాయకులను గౌరవించడం ఎంత ముఖ్యమో ప్రశ్నించడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెప్తారు. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఎందుకంటే మల్టిపుల్ పీపుల్కి మల్టిపుల్ ఒపీనియన్స్ ఉంటాయి. సో అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరి సందేశాన్ని అగౌరవపరుస్తామంటే కుదరదు. విమర్శలు చేస్తారు, చర్చలు ఉంటాయి. ఇవే సమాజాన్ని, మెరుగైన సమాజాన్ని ముందుకు తీసుకెళ్తాయి అనేటువంటి పంతాలో, అదే ధోరణిలో, మార్గంలో ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా వైరల్ అవుతున్నాయి. ఆయన ఏం చెప్పారు తెలుసుకుందామనే ఎంథ్యూజియాజం జనంలో కలవటం కూడా విచిత్రమే. ఆయనంత తీవ్ర వివాదాస్పద నటుడిగా, మరొక వైపు ఏదైతే సోషల్ కన్సర్న్ ఉన్న ఒక వ్యక్తిగా మీడియా ముందుకొచ్చి ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన భావజాలాన్ని, వ్యక్తీకరణ స్వేచ్ఛని జనం కూడా ఇంతలా ఆదరించడం అనేది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. మరి అల్టిమేట్గా ప్రజలే న్యాయ నిర్ణేతలు. మరి ఆయన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తమ తమ వాయిస్ని, వాదనని వినిపించేటువంటి బాధ్యత ఉంది. ఇట్స్ ద రైట్ టు స్పోక్. సో ఎనీహౌ, ఎట్లా అయినా కానీ ప్రకాష్ రాజ్ ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యల్ని చేశారు మోదీ మీద, బీజేపీ పార్టీ మీద. సో ఇందులో మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామిక హక్కా, లేక అది కూడా పరిమితుల్లో ఉండాలని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇలాంటి విశ్లేషణాత్మకమైనటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తూనే ఉండండి. నేను మీ కౌండిన్య.